హాయ్ అండి. గౌరీదేవిని అయితే ఇలా జల్లెల్లో పెట్టుకొని తెస్తారనమాట. గౌరీదేవిని, శివుడిని ఇంకా మళ్ళీ పొద్దున్నే వంట చేసి పలహారం అయితే ఇలా పెడతామనమాట. పళ్ళెమేస్తామంటాం మా సైడ్ అయితే. చూడండి ఇంకా డెకరేషన్ చేసినాం కదా! అవన్నీ కూడా ఇలా పారేసామండి నీళ్ళల్లో. చూడండి తేలుతూ ఉన్నాయి కదా బాగా. నేనైతే కిందకి దిగలేదు. పైనుంచి చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇలా చక్కగా తేలుతూ ఉన్నాయి. అవన్నీ అరటి కొమ్మలు, ఇంకా చెరుకు అంతా కూడా అలా చేశాననమాట. నెక్స్ట్ బావికైతే పూజ చేశామనమాట. పూజ చేసి ఇలాగా పూజ చేసిన తర్వాత గౌరీదేవిని అయితే నీళ్ళలో కలిపేస్తారండి. ఎందుకంటే అదైతే వీడియో తీయలేదు. గౌరీదేవిని మొత్తం అంతా మొహానికి చేతులకి అలా పూసుకునేస్తారనమాట. పెళ్ళైన వాళ్ళైనా సరే, పెళ్ళి కాని వాళ్ళైనా సరే గౌరీదేవిని నీట్‌గా ఇలా మొహానికి పూసుకునేసి నీళ్ళల్లో నిమజ్జనం అంటే అదే అనమాట గౌరీదేవిని. అలా చేసేస్తారండి. చేసిన తర్వాత ఆమెకు పెట్టినటువంటి ఆకులు, పువ్వులు ఆమె కింద వేసుంటాం కదా! అవన్నీ కూడా ఇలా వేసేస్తామన్నమాట బయటైతే. కలిపేసిన తర్వాత మనం మామూలుగా పూజ చేసినట్లు అన్నీ పూజ చేస్తామండి. నీటిలో దీపం వదులుతామంటారు కదా! అలాగా కర్పూరం పెట్టి ఆకులో అయితే ఇలా వదులుతామన్నమాట దీపము. చూడండి వెలుగుతూ వెళ్తుంది చక్కగా. గౌరీదేవికి వేసిన పళ్ళెం అయితే పారేయకూడదండి. మనమే తినాలన్నమాట. దీనైతే తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.